బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సిగ్గు లేకుండా కౌరవులు ద్రౌపది చీరలాగి అవమానించారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని అసెంబ్లీలో తన వ్యక్తిత్వాన్ని హననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేంటో తన భర్తకు తెలుసు అని నారా భువనేశ్వరి తెలిపారు. గొప్పగా కార్యక్రమాలు చేస్తారని, ఆ 18 రోజులు బయట వేరే ఊరుల నుంచి రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారని, మీరందరు ఇక్కడ ఉన్నాళ్ళు భక్తి భావంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల్ని కూడా ముందర మీరు వాళ్ళని చూసుకోవాలి, తర్వాత మనం ఉంటాం. ఆ భక్తి భావన ఆటల్లో ఉంటాయి. భక్తి అనేది దేవుడి ముందర కూర్చుని రోజంతా గడపటం కాదు. భక్తి అనేది మనం భావించి ఏ పని మనం చేస్తామో దాంట్లోనే దేవుడు అనేవాడు ఉంటాడు. అది భక్తి అంటే. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గోపీనాథ్, నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎలా చూడాలంటారు ఆవిడ వ్యాఖ్యల్ని? రామణి, గత 2 రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన చేస్తున్నారు. అంటే స్థానికంగా అంటే ఉన్నటువంటి పల్లెల్లో కావచ్చు, గ్రామాల్లో ముఖ్యంగా ఈ డ్వాక్రా మహిళలు, మరి కొంతమంది సంఘాల మహిళలు ఇట్లా స్థానికంగా వాళ్ళతో మాట్లాడుతూ కూడా స్థానిక సమస్యలు వాళ్ళ అంటే మహిళలకు సంబంధించి వ్యక్తిగతంగా వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కూడా సంప్రదింపులు చేయడం జరిగింది. అయితే ఇవాళ కాసేపటి క్రితం చాలా కీలక వ్యాఖ్యలు, చాలా బాధపడుతూ కూడా మాట్లాడడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీ వేదికగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ కూడా అప్పట్లో ఉన్నటువంటి నేతలు మాట్లాడినటువంటి విధి విధానాన్ని ఆమె ఒక ఆలయం వద్ద, ద్రౌపది అమ్మవారి ఆలయం వద్దకు అక్కడ వెళ్లిన సందర్భంలో అక్కడ స్థానికంగా మాట్లాడుతూ కూడా కంటతడి పెట్టుకోవడం జరిగింది. గతంలో అంటే తన భర్తగా ఉన్నటువంటి చంద్రబాబుని ఆయన్ని ఇబ్బందులు గురి చేయడానికి తను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి తన పేరుని బయటకు తీసుకొచ్చి తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కూడా కొంతమంది నేతలు మాట్లాడారు. అప్పట్లో ద్రౌపదిని అంటే ద్రౌపదిని అంటే ముందు పెట్టుకుని పాండవులను ఇబ్బందులు పెట్టారు. అట్లా ఇప్పుడు నన్ను ముందు పెట్టి చంద్రబాబుని ఇబ్బందులు పెట్టడానికి గత ఎన్నికల సందర్భం కావచ్చు, అంతకు ముందు కూడా ఈ రకంగా నేతలు రాజకీయ రాక్షసుల్లాగా ఇట్లా వాడుకున్నారంటూ కూడా ఆమె చాలా బాధపడుతూ అసహనం వ్యక్తం చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని అందరూ గమనిస్తూ రావడం జరిగింది. సో మొత్తం కొంతమంది పక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు ఓదార్చే ప్రయత్నం చేశారు. సో ఇది ఒక ఆసక్తికరంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా వివాద రహితంగా ఆమె ఉంటుంది. ఎవరితో కూడా ఎక్కడ కూడా రాజకీయంగా ఎవరితో కూడా మాట్లాడరు, విమర్శలు చేయరు. అలాంటి భువనేశ్వరి గారిని గతంలో ఇబ్బందులు గురి చేశారు కాబట్టి ఆమె ఇప్పుడు ఈ రకంగా మాట్లాడినట్లు కూడా స్థానిక నేతలు కూడా చెప్తున్నారు. రాహుల్. ఓకే రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక్కడ 18 రోజులు గొప్పగా కార్యక్రమాలు చేస్తారని, ఆ 18 రోజులు బయట వేరే ఊరుల నుంచి రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారని, మీరందరు ఇక్కడ ఉన్నాళ్ళు భక్తి భావంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల్ని కూడా ముందర మీరు వాళ్ళని చూసుకోవాలి, తర్వాత మనం ఉంటాం.